బా మా అమ్మని గుర్తు చేశారండి. ఎంత బాగుందండి టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మన అమ్మని గుర్తొస్తారండి అసలు. చేపల కూర వండుకోవడానికి వెడల్పుగా ఉంటే బాగుంటుందండి. గిన్నె ముక్క విడకుండా ఉంటుంది. ఇది తిప్పద్దు, అడుగు పట్టకుండా కొంచెము పచ్చిమిరకాయలు పొడుగ్గా పోసుకోవాలి. పచ్చిమిరకాయలు వాటర్ పోసుకున్న తర్వాత కిందకి మీదకి ఎట్లా అంటే సరిపోతుంది. చూడండి ఉడికిందా లేదా తెలియాలని మనకి పులుసు మనకి ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఎంత కావాలనేది ఒక్కసారి ఆ స్టేజ్లో చూసుకున్నామంటే మనకి సరిపోతుంది అనుకుంటే ఆ స్టేజ్లో కట్టేసుకోవచ్చండి. తింటారా? చేయండి. ఎక్సలెంట్. అన్ని